అందరూ నమస్తే. కావలి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక చిన్న కార్యక్రమం అనుకున్నాం మేమందరం కూడా, మా టీం అంతా కూడా. ఈరోజు మనం చూసుకుంటే రాష్ట్రం అంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో చాలా అద్భుతంగా ప్రైవేటు స్కూళ్ళకి పోటీగా కూడా ఈరోజు మంచి మంచి మార్కులతోటి రాణించడం జరిగింది. మనమందరం కూడా గమనిస్తూనే ఉన్నాం, చూసాం కూడా. మునుపెన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా ప్రైవేట్ స్కూల్స్ పోటీగా ప్రభుత్వ పాఠశాలలు కూడా చాలా అద్భుతంగా రాణించారు. దానికోసం మా యొక్క చిన్న సహాయంగా కావలి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే 10వ తరగతి పరీక్షల్లో స్కూల్ ఫస్ట్ వచ్చారో ఆ యొక్క విద్యార్థికి మా జనసేన పార్టీ తరఫున సైకిల్ని బహుమతిగా ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం. ఈరోజు మొదటి నుంచి కూడా గత 12 సంవత్సరాల నుంచి కావలి నియోజకవర్గంలో మా ఆధ్వర్యంలో క్రీడలను ప్రోత్సహించాం. స్కూల్లో కొన్ని స్కూల్స్ మా వద్దకు వచ్చి మా స్కూల్లో ఎక్విప్మెంట్ స్పోర్ట్స్ ఐటెం కావాలన్నప్పుడు క్రీడాకారులకు సంబంధించినటువంటి ప్రతి ఐటెం కూడా ఏర్పాటు చేశాం. అలాగే విద్యార్థుల చదువు కోసం వాళ్ళకి ఎగ్జామ్స్ అప్పుడు ఫ్యాట్స్ కానీ బుక్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు స్కూల్ ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థులకు కూడా మేము సైకిల్ పంపిణీ చేస్తూ ఉన్నాం. మొదటి నుంచి కూడా మా ఆశయం, మా సిద్ధాంతం క్రీడలని అలాగే విద్యను ప్రోత్సహించాలనే ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటాం. అందులో భాగంగానే ఈరోజు మొత్తం కూడా ఈ నియోజకవర్గం మొత్తం కూడా 36 స్కూల్స్ ఉన్నాయి. ఇందులో మొదటి విడతగా 20 సైకిల్ని పంపిణీ చేస్తూ ఉన్నాం. తర్వాత 15 సైకిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి స్కూల్కి ప్రతి విద్యార్థికి కూడా సైకిల్ అందే విధంగా కూడా మేము ఆలోచన చేసాము. ఈరోజు మా టీం సభ్యులందరూ కూడా ముందుకొచ్చి ఖచ్చితంగా సహాయం చేద్దాం, ఒక మంచి కార్యక్రమం మనం చేయాలని చెప్పి మా రూరల్ అధ్యక్షుడు తిరుపస్వామి కానీ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు అలాగే సురేంద్ర నాయుడు కానీ, అలాగే మా బాబీ కానీ, వహీదు, ఈరమ్మ ప్రవీణ్ కానీ, సాయి, హరి గారు, గణేష్, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాకందరూ కూడా సపోర్ట్గా నిలబడుతూ ఉన్నాం. మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా 2 సంవత్సరాల పాటు కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు చేసేటువంటి ప్రతి అభివృద్ధి పనికి కూడా పార్టీలు పక్కన పెట్టి మేమంతా కూటమే అని చెప్పి ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా మేము మా అజెండాలు పక్కన పెట్టి మేము కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము కూడా జనసేన పార్టీ తరఫు నుంచి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నియోజకవర్గం మొత్తం కూడా పర్యటిస్తున్నాం. 4 రోజుల ముందే స్టార్ట్ చేశాను. ప్రతిరోజు పల్లికి వెళ్తున్నాము, కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తూ, అలాగే ఈ స్కూల్స్లో పిల్లలకి అందరూ కూడా సైకిళ్ళు అందిస్తూ పేద విద్యార్థులు విద్య కొరకు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కూడా ఉన్నతమైన చదువుకోవడానికి మా వంతు సహాయం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఈరోజు మేము చేపట్టినటువంటి కార్యక్రమం కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థికి సైకిల్ని మా పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున ఇవ్వాలనుకున్నాము. అందులో భాగంగానే మొట్టమొదటిగా కావలి రూరల్ మండలం గౌరవరం జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ నుంచి విద్యార్థి కళ్యాణ్ గారికి స్కూల్ ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థి కళ్యాణ్ గారికి ఇవ్వడం జరుగుతుంది. మా స్కూల్ హెడ్ మాస్టర్ బాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థికి సైకిల్ బహుకరించారు. అయితే మొదటి నుంచి కూడా 12 సంవత్సరాల నుంచి కూడా మేము
ఈ ప్రభుత్వ పాఠశాలలో ఏవైనా స్పోర్ట్స్ పరంగా కానీ విద్య పరంగా కానీ బుక్స్ కానీ అలాగే ఎగ్జామ్స్ టైంలో కావాల్సినటువంటి సామాగ్రి కానీ మొదటి నుంచి వస్తున్నాం. గతంలో కూడా ఈ స్కూల్లో ఎగ్జామ్ సంబంధించిన పరికరాలు మొత్తం కూడా స్పాన్సర్ చేశాము. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ స్కూల్కి కావాల్సినటువంటి స్పోర్ట్స్ పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలి. ఈరోజు మనం పేదరికం నుంచి వచ్చినా కూడా మన స్థాయిని నిర్ణయించేది ఒక విద్య, ఒక క్రీడలు. ఖచ్చితంగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా, రికమెండేషన్స్ అవసరం లేకపోయినా కూడా ఒక విద్యలో కానీ క్రీడల్లో కానీ మన టాలెంట్ ద్వారా రాణించగలవచ్చని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా చదువులో రాణించండి. ఈరోజు ఈ అబ్బాయి తర్వాత ఇంకా స్కూల్ సెకండ్ కానీ థర్డ్ వీళ్ళందరూ కూడా మీరెంతో కష్టపడి చదివారు, మీ తల్లిదండ్రులకు మంచి పేర్లు తీసుకొచ్చారు. మీ అందరికి కూడా మా పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి, జనసేన పార్టీ తరపు నుంచి కంగ్రాట్స్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.